ఏడాదికో నదికి పుష్కరాలొస్తాయి. ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రం త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజామున 5:44 సరస్వతి ఘాట్ వద్ద శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాల్ని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సరస్వతి నది పుష్కర స్నానం చేయనున్నారు సీఎం రేవంత్. గతంలో 2013లో ఇక్కడ సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడం గమనార్హం. పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు పుష్కరుడు, ఓ పరమేశ్వర, జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, నా శరీర స్పర్శచే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరమిచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు. బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి, వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నది, మిథునంలో సరస్వతి, కర్కాటకంలో ప్రవేశిస్తే యమునా నదికి, బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి, కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణా నదికి, తులారాశిలో ప్రవేశిస్తే కావేరి నదికి, వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తే తామ్రవర్ణి నదికి, ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే పుష్కర వాహినికి, మకర రాశిలోకి ప్రవేశిస్తే తుంగభద్ర నదికి, కుంభరాశిలోకి ప్రవేశిస్తే సింధు నదికి, మీనా రాశిలోకి ప్రవేశిస్తే ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. అలా ప్రస్తుతం సరస్వతి పుష్కరాలు మన తెలంగాణలో జరగనున్నాయి. సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని మనా అనే గ్రామంలో పుట్టింది. ఈ నదిని అంతర్వాహినిగా పేర్కొంటారు. అందువల్ల సరస్వతి నదీ పుష్కరాలు మనాలో జరుగుతాయి. అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో, గుజరాత్ లోని సోమనాథ్ లోని త్రివేణి సంగమాల్లో, రాజస్థాన్ లోని పుష్కర్ లో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఆ ప్రాంతంలో కూడా పుష్కరాల్ని నిర్వహిస్తున్నారు. ఇక దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండడం విశేషం. కాళేశ్వరంలో ఒకే పానవట్టం మీద శ్రీ కాళేశ్వర స్వామి, శ్రీ ముక్తేశ్వర స్వామి 2 లింగ రూపాల్లో వెలిశారు. ముక్తేశ్వర స్వామి లింగానికి 2 నాసికా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాల్లో అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత నీరు పోసినా ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమి లోపల నుంచి ప్రవహించి సరస్వతి నది రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుంది. ఈ 3 నదులు కలవడం వల్లనే కాళేశ్వరం త్రివేణి సంగమంగా విరసిల్లుతోంది. అంతర్వాహిని అయిన సరస్వతి నది పుష్కరాలు 12 ఏళ్లకోసారి కాళేశ్వరం దగ్గర జరుగుతాయి. పుష్కర స్నానం చేసిన తర్వాత శ్రీ మహాసరస్వతి దేవిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం శోభ సంతరించుకుంది.